ప్రకటించి ఎన్నికలు 28 రోజులు ఉన్నాయి. ఈ 28 రోజులలో మనం ఏ విధంగా పనిచేయాలని ఈరోజు మాజీ శాసనసభ్యులు మనందరి కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి, ప్రజలే ఆనాటి ఎన్టీఆర్ చెప్పినట్టుగా ప్రజలే దేవుళ్ళు, ఆ విధంగా ఈ అనంతపురానికి అనేక రకాలుగా పనిచేసిన వ్యక్తి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ లో పోటీ చేస్తున్న అభ్యర్థి మన బీసీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ గారికి, సీనియారిటీ నాయకులు మరి సాలారు భాషా గారికి, మరి ఎప్పటిలాంచో పనిచేస్తున్న ఎన్టీ రామారావు పేరు నుంచి మరి పెద్దలు గౌరవనీయులు ఈరాజనేయులు గారికి, సరిపూడి రమణ గారికి, నగరాధ్యక్షుడు మాతృ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంది చాలా రకాల మాకైతే బాధ అనిపిస్తున్నది. ఎవరో ఏదో మాట్లాడితే ఇక్కడ ఉండాలంతా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పనిచేసిన కార్యకర్తల మహిళలను కూడా గుర్తు చేస్తున్నా. మరి ఈరోజు 2019లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేప్పటికీ ఎంతో మంది బయటికి రానప్పటికీ అనంతపురం మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ప్రాణాలకు తెగించి ఇక్కడ పనిచేసిన కార్యకర్తలు కేంద్రాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే దాంట్లో కూడా నేను ఒక్కరు మొట్టమొదటిగా ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 2 సంవత్సరాలుగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరైనా మీరు బయటకు వెళ్ళారా? మొట్టమొదటిగా అనంతపురం నగరంలో పనిచేసిన కార్యకర్తల్ని ఈ రోజు బాధ పెడితే బాధగా ఉంది. మేమంతా కూడా బాధ బిగిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, ఇక్కడ అనంతపురం బాగుండాలంటే ప్రభాకర్ చౌదరి మళ్ళా ఎమ్మెల్యే కావాలని కోరుకొని పనిచేశాం. కాకపోతే మనం పనిచేసినట్టు మనకి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో, మనం ఎక్కడ తక్కువ చేసినాము, ఎందువల్ల సమీకరణలో ఎందుకు మనకు అన్యాయం జరిగిందని బాధతో 29వ తారీఖు నుంచి ఈ రోజు కదా తెలుగుదేశం పార్టీకి ఎవరు యాంత్రిక పనిచేయాల, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. దీన్ని గుర్తు చేస్తున్నాం. రెండోది, ఇంతకుముందుగా మా మాజీ శాసనసభ్యులు చెప్పినట్టుగా మన నాయకులు అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, మనకొక్కడే కాదు 175 నియోజకవర్గాలు కదా ఆ రోజు పార్టీ ఏదైతే కష్టాలు ఏంటో మరి బూత్ కన్వీనర్లు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎన్నికలు చేయాలని మరి పిలిపించారు. ఈ రోజుగా చెప్తున్నారు. ఈ రోజు కొంతమంది నాకు 10 డివిజన్లు, నా 15 డివిజన్లు, 20 డివిజన్లు అంటున్నారు. అది మీకే వదిలిపెడుతున్నాం. కాకపోతే దీన్ని మరి మన ఎమ్మెల్సీ ఆయన పెద్దలు మరి ఇప్పుడు మనకు అనంతపురం పార్లమెంట్ పోటీ చేస్తున్న అభ్యర్థికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. మా కష్టాలు మీరేటో బూత్ ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. 175 నియోజకవర్గాలు ఏ విధంగా పనిచేయాలని మరి పిలిపిస్తే దానికి సిద్ధంగా ఉన్నాం. మా మాజీ శాసనసభ్యులు ఏ పిలిపిస్తే దానికి సిద్ధంగా పనిచేయడానికి మా భుజాలపై వేసుకొని మరి 5 ఏళ్ల మోసం ఈ 29 రోజులు మోసేది మాకేమో గొప్ప కాదు. దీన్ని తెలియజేస్తూ మనం ఎప్పటికీ తెలుగుదేశం సైనికులుగానే పనిచేస్తాం. ప్రభాకర్ చౌదరి ఆయన సారథ్యంలో నడుస్తాం. ఆయన ఏది పిలిపిస్తే కార్యకర్తలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. శివ చెప్పినట్టుగా గుర్తింపించి మీరు గారు చేస్తే మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి కదా. మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ కరుణలో మరి కొంచెం కరుణలో మా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం, ప్రాణ దాఖలు చేశాం, నిత్యం సరుకులు పంచాం. నిర్జాలలో ఇదే మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు నా ప్రాణాలు పోతుంటే లోకేష్ బాబు గారు మరి ఆ రోజున మరి ఈ విధంగా కష్టపడి కార్యకర్తలు కాపాడాలని మోలే చెప్పారు. ఎక్కడ పని చేయలేదే, మేము పార్టీ పని చేయలేదని మాట్లాడతారు. బాధ అనిపిస్తున్నది. తెల్లస్తే సర్కిల్లో ఎక్కడ టీ కోట్లు కదా మీరు పార్టీకి దోహం చేస్తుంటే, పార్టీకి దోహం చేయగానే ఈ బొందాలు ఉన్నారు, పార్టీ కోసం నాశనం చేయగలే అన్నారు, పార్టీ కోసం పని చేయగలే ఏమన్నారని కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి
తాను బలహీనతను కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరికి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలా చేసుకుంటాం.